శివక సామణేర గాథ గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది బౌద్ధమతంలో చెప్పే అనాసక్తి అంటే దేనితోనూ అతుక్కోకుండా ఉండటం అనే భావనను వివరించే ఒక అద్భుతమైన కథ. మొదటగా ఈ కథలో మనకు కనిపించేది శివకుడు అనే ఒక యువ సన్యాసి. అతను వాళ్ల అమ్మ ప్రేరణతో సన్యసించి అడవిలో ఉంటున్న తన మేనమామకు సేవ చేద్దామని వెళతాడు. ఆయన పేరు వనవచ్చ థేర, ఒక అనుభవజ్ఞుడైన బౌద్ధ భిక్షువు అన్నమాట. ఇక రెండవది అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఒకరోజు భిక్ష కోసం అంటే ఆహారం కోసం దగ్గర్లోని ఊరికి వెళ్ళినప్పుడు శివకుడికి తీవ్రంగా ఒంట్లో బాగోకుండా పోతుంది. ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి ఆయన గురువు వనవచ్చ కంగారుపడి వెతుక్కుంటూ వెళితే శివకుడు జబ్బుతో ఉన్నాడని తెలుస్తోంది. అయినా సరే అతని తిరిగి అడవికే తీసుకెళ్లాలని అనుకుంటాడు. ఇక చివరిగా అసలైన కీలకమైన విషయమిది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నా కూడా అడవికి తిరిగి వెళుతున్నప్పుడు శివకుడు ఇలా అంటాడు: నా శరీరం ఈ ఊళ్ళో ఉండొచ్చు, కాని నా మనసంతా అడవిలోనే ఉంది. నేనిలా పడుకుని ఉన్నా సరే వెళ్లగలను, ఎందుకంటే నిజమైన జ్ఞానులకు దేనితోనూ బంధమనేది ఉండదు. చూశారా? అంటే తన మనస్సుని శారీరక బాధ నుంచి పూర్తిగా వేరుచేశాడన్నమాట. శివకుని ఈ గాథ శారీరక బాధను కూడా దాటిపోయే మానసిక దృఢత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణ.